డిఓ గారు. వేదికను అలంకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పెద్దలకు, అధికారులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు రాయవరపు లోకేష్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అలమండ కోడూరులో 10వ తరగతి చదువుతున్నాను. మన భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం స్పెషల్. ఎందుకంటే ఏపీ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఏపీ అంటే యాక్టివ్ ప్రోగ్రెస్. పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టును, అమరావతి లాంటి రాజధానిని పూర్తి చేస్తున్న రాష్ట్రం మనది. మన భారతదేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం మనది. ఇది మనకు ఎంతో గర్వకారణం. ఒక సాధారణ నాయకుడు రోడ్డు వేస్తాడు, కానీ ఒక గొప్ప నాయకుడు భవిష్యత్తుకి దారి వేస్తాడు. అలాంటి గొప్ప నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. 1995లో కంప్యూటర్ అంటే తెలియని రోజుల్లో హైదరాబాద్ను సైబరాబాద్గా మార్చిన గొప్ప నాయకుడు. ఇప్పుడు లక్షల మంది యువతకు ఐటీలో ఉద్యోగాలు వచ్చాయంటే దానికి కారణం చంద్రబాబు గారే. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని కడుతున్నారు. ఒక క్వాంటమ్ కంప్యూటర్ సాధారణ కంప్యూటర్ కంటే 1000 రెట్లు వేగంగా పనిచేస్తుంది. హైదరాబాద్ను సైబరాబాద్గా మార్చినట్టు ఇప్పుడు మన అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చనున్నారు. మన విశాఖ డేటా సెంటర్ హబ్ అవుతుంది. ఇది మనకు చాలా గర్వకారణం. మన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలకు కాదు 50 సంవత్సరాలకు ఆలోచిస్తారు. అందుకే ఆయనను విజనరీ ఆఫ్ ఇండియా అని అన్నారు. మా విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో చేసింది. అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా రుచికరమైన పౌష్టిక ఆహారం, తల్లికి వందనం ద్వారా తల్లులకు ఆర్థిక భరోసా. ఇప్పుడు మన ప్రభుత్వ బడుల్లోనే డిజిటల్ క్లాసులు ఉన్నాయి. సార్, నిజం చెప్పాలంటే మన ప్రభుత్వ బడి ప్రైవేటు బడిని మించిపోయింది. ఇక ఈరోజు ముఖ్య విషయం సాసా అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దీనిని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 2024వ సంవత్సరంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఓన్లీ రోడ్లపైన చెత్త తొడవడమే కాదు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి 5 ముఖ్య లక్ష్యాలు ఉన్నాయి. 1, శుభ్రత. మనం మన ఇంటిని, మన వీధిని, మన ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 2, ప్లాస్టిక్ నిషేధం. మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలి. 3, చెత్త నుండి సంపద. ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగపరుచుకోవాలి. మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం. స్వచ్ఛాంధ్రని స్వర్ణాంధ్రగా రూపుదిద్దించేందుకు మన వంతు మన ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పిల్లలకు గొప్పదైన ఈ సభా వేదికపై నిర్భయంగా స్వచ్ఛమైన తేట తెలుగులో తన మాటలు వినిపించిన చిన్నారికి అభినందనలు. Good morning to our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu and esteemed dignitaries on the dais. My name is Dugga Madhuri. I am studying 3rd standard in ZPHS Kodur. I am very happy to speak about Anantaranya, a wonderful program by the Andhra Pradesh government. Anantaranya is a great program to make our state greener by planting more trees. Trees give us fresh air, fruits, shade and rain. They are our best friends because they help all living beings. Our environment is our home. If we protect nature, nature will protect us. Every small step we take can make a big difference. I sincerely thank our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu for inspiring us through this beautiful program. Let us all join hands to make Andhra Pradesh green, healthy and beautiful. Let us all take a simple pledge. One child, one tree. Save trees, save nature, save our future. Thank you everyone. Jai Hind. అద్భుతం. కేవలం 3వ తరగతి చదువుతున్న మన మాధురి, 3వ తరగతి చదువుతున్న మాధురి. Respected CM Sri Chandrababu Naidu Garu and other dignitaries, a very good morning to you all. I am Swati Priya, studying 6th class at PM Shri ZPHS Koduru School. Today I am going to talk about net zero
campus. A net zero campus creates as little pollution as possible. The waste and energy we use is balanced by the green actions we take. To achieve this, we must focus on three things. First one, energy management. Use solar power and switch off unused lights. Second one, waste management. Follow green bin for wet, blue bin for dry waste. Third one, green cover. Plant trees and maintain a garden. Why is this important? Because climate change is real. If you don't act now, our future will be in danger. Our school can become a real model. Let's start with small steps. Say no to plastic. Use eco-friendly clothes. Use solar power and electric vehicles. Let us work together to make our school, village, city and our state a net zero area. Thank you for all. ఆంగ్లము ఆంధ్రము ఆంగ్లాంధ్ర భాషలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వేదికను ఫలవంతం చేసిన ఈ భవిష్య వ్యాఖ్యాతలు వాచస్పతులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు చక్కగా ఆలింగనం చేసుకుని వారికి ఆశీస్సులు అందిస్తున్నారు. గొప్పదైనటువంటి భవిష్యత్తు వారికి కలగాలని ఈ వేదిక శుభాశీస్సులు అందిస్తూ ఎవరి యొక్క సందేశం కోసమైతే, ఎవరి యొక్క లక్ష్య స్ఫూర్తి కోసమైతే, ఎవరి యొక్క మనోజ్ఞమైన మనోహరమైన సాహస స్ఫూర్తిదాయక సందేశం కోసమైతే ఇంతవరకు ఎదురు చూసామో వారే మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా సవినీయంగా కోరుచున్నాం. గౌరవ స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నాయకులు సత్యనారాయణమూర్తి గారు, డిఓ గారు, వేదికను అలంకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పెద్దలకు, అధికారులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు రాయవరపు లోకేష్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అలమండ కోడూరులో 10వ తరగతి చదువుతున్నాను. మన భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం స్పెషల్. ఎందుకంటే ఏపీ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఏపీ అంటే యాక్టివ్ ప్రోగ్రెస్. పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టును, అమరావతి లాంటి రాజధానిని పూర్తి చేస్తున్న రాష్ట్రం మనది. మన భారతదేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం మనది. ఇది మనకు ఎంతో గర్వకారణం. ఒక సాధారణ నాయకుడు రోడ్డు వేస్తాడు, కానీ ఒక గొప్ప నాయకుడు భవిష్యత్తుకి దారి వేస్తాడు. అలాంటి గొప్ప నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. 1995లో కంప్యూటర్ అంటే తెలియని రోజుల్లో హైదరాబాద్ను సైబరాబాద్గా మార్చిన గొప్ప నాయకుడు. ఇప్పుడు లక్షల మంది యువతకు ఐటీలో ఉద్యోగాలు వచ్చాయంటే దానికి కారణం చంద్రబాబు గారే. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని కడుతున్నారు. ఒక క్వాంటమ్ కంప్యూటర్ సాధారణ కంప్యూటర్ కంటే 1000 రెట్లు వేగంగా పనిచేస్తుంది. హైదరాబాద్ను సైబరాబాద్గా మార్చినట్టు ఇప్పుడు మన అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చనున్నారు. మన విశాఖ డేటా సెంటర్ హబ్ అవుతుంది. ఇది మనకు చాలా గర్వకారణం. మన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలకు కాదు 50 సంవత్సరాలకు ఆలోచిస్తారు. అందుకే ఆయనను విజనరీ ఆఫ్ ఇండియా అని అన్నారు. మా విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో చేసింది. అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా రుచికరమైన పౌష్టిక ఆహారం, తల్లికి వందనం ద్వారా తల్లులకు ఆర్థిక భరోసా. ఇప్పుడు మన ప్రభుత్వ బడుల్లోనే డిజిటల్ క్లాసులు ఉన్నాయి. సార్, నిజం చెప్పాలంటే మన ప్రభుత్వ బడి ప్రైవేటు బడిని మించిపోయింది. ఇక ఈరోజు ముఖ్య విషయం సాసా అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దీనిని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 2024వ సంవత్సరంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఓన్లీ రోడ్లపైన చెత్త తొడవడమే కాదు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి 5 ముఖ్య లక్ష్యాలు ఉన్నాయి. 1, శుభ్రత. మనం మన ఇంటిని, మన వీధిని, మన ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 2, ప్లాస్టిక్ నిషేధం. మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలి. 3, చెత్త నుండి సంపద. ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగపరుచుకోవాలి.
మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం. స్వచ్ఛాంధ్రని స్వర్ణాంధ్రగా రూపుదిద్దించేందుకు మన వంతు మన ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పిల్లలకు గొప్పదైన ఈ సభా వేదికపై నిర్భయంగా స్వచ్ఛమైన తేట తెలుగులో తన మాటలు వినిపించిన చిన్నారికి అభినందనలు. Good morning to our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu and esteemed dignitaries on the dais. My name is Dugga Madhuri. I am studying third standard in ZPHS Kodur. I am very happy to speak about Anantaranya, a wonderful program by the Andhra Pradesh government. Anantaranya is a great program to make our state greener by planting more trees. Trees give us fresh air, fruits, shade and rain. They are our best friends because they help all living beings. Our environment is our home. If we protect nature, nature will protect us. Every small step we take can make a big difference. I sincerely thank our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu for inspiring us through this beautiful program. Let us all join hands to make Andhra Pradesh green, healthy and beautiful. Let us all take a simple pledge. One child, one tree, save trees, save nature, save our future. Thank you everyone. Jai Hind. అద్భుతం. కేవలం 3వ తరగతి చదువుతున్న మన మాధురి, 3వ తరగతి చదువుతున్న మాధురి. Respected CM Sri Chandrababu Naidu Garu and other dignitaries, a very good morning to you all. I am Swati Priya, studying 6th class at PM Shri ZPHS Koduru School. Today I am going to talk about Net Zero Campus. A net zero campus creates as little pollution as possible. The waste and energy we use is balanced by the green actions we take. To achieve this, we must focus on 3 things. First one, energy management. Use solar power and switch off unused lights. Second one, waste management. Follow green bin for wet, blue bin for dry waste. Third one, green cover. Plant trees and maintain a garden. Why is this important? Because climate change is real. If you don't act now, our future will be in danger. Our school can become a real model. Let's start with small steps. Say no to plastic, use eco-friendly clothes, use solar power and electric vehicles. Let us work together to make our school, village, city and our state a net zero area. Thank you for all. ఆంగ్లము ఆంధ్రము, ఆంగ్లాంధ్ర భాషలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వేదికను ఫలవంతం చేసిన ఈ భవిష్య వ్యాఖ్యాతలు వాచస్పతులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు చక్కగా ఆలింగనం చేసుకుని వారికి ఆశీస్సులు అందిస్తున్నారు. గొప్పదైనటువంటి భవిష్యత్తు వారికి కలగాలని ఈ వేదిక శుభాశీస్సులు అందిస్తూ, ఎవరి యొక్క సందేశం కోసమైతే, ఎవరి యొక్క లక్ష్య స్ఫూర్తి కోసమైతే, ఎవరి యొక్క మనోజ్ఞమైన మనోహరమైన సాహస స్ఫూర్తిదాయక సందేశం కోసమైతే ఇంతవరకు ఎదురు చూసామో వారే మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా సవినీయంగా కోరుచున్నాం. గౌరవ స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నాయకులు సత్యనారాయణమూర్తి గారు,